సభ్యులు మన రాజ్యాంగాన్ని రాశారు. అయితే రాజ్యాంగాన్ని రాసే గొప్ప బాధ్యత కేవలం 26 మంది ఎస్సీలు ఉన్నారు. ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఓసీలు ఉన్నా కానీ ఒక అంబేద్కర్కి రాజ్యాంగం రాసే బాధ్యతను అప్పచెప్పారు. ఇంత గొప్ప పని ఎలా జరిగిందంటారు? అంత గొప్ప పని నిరంతర పరిశ్రమ వల్లనే జరుగుతుంది. అంబేద్కరు పుస్తక ప్రియులు, కొన్ని వేల సంఖ్యలో పుస్తకాలు చదవగలిగారు. అందుకనే ఆయన్ని సెలెక్ట్ చేశారు. గ్రంథాలయంలో కూర్చుంటే కిటికీలన్నీ మూసేసి కాపలాదారు వచ్చేసి ఇక టైం అయిపోయిందని చెప్పిందాక చదివారు. పుస్తకాలు చూస్తే చాలు అతనికి అలసట అన్నీ కోల్పోయి ఉత్సాహం వచ్చేసింది. 10 మంది ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూనే పుస్తకాలు చదివారు. ఇంత పరిశ్రమ ఉంది కాబట్టే అంత గొప్ప అవకాశం అంబేద్కర్కి వచ్చింది. ఓకేనా?